హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటూ సుధా ఫుడ్ టెక్ బ్లాగ్స్. సో ఈరోజు నేను వచ్చేసి సిఎఫ్టిఆర్ఐ క్యాంపస్లో ఉన్నాను. చూస్తున్నారు కదా వెనకాల, ఇదే సిఎఫ్టిఆర్ఐ క్యాంపస్ చేసి మైసూర్లో ఉంది. దీన్నే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కూడా అంటారు, అండ్ షార్ట్ ఫామ్లో సిఎఫ్టిఆర్ఐ అని అంటారు. సో ఈరోజు అయితే నేను వీలైనంత వరకు ఈ క్యాంపస్ చూపిస్తాను. ఈ క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ క్యాంపస్లో ఫుడ్ రిలేటెడ్ రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంటుంది, అండ్ చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఈ క్యాంపస్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది, ఇప్పుడే క్లాసెస్ మొత్తం పొద్దున్న నుంచి ల్యాబ్ వర్క్ అయింది. అండ్ ఇప్పుడు నేను మీకైతే మొత్తం క్యాంపస్ అయితే చూపిస్తాను, చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదండి, అదే లైబ్రరీ. ఎంట్రన్స్కి వచ్చినప్పుడు వ్యూ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో ఇది చాలా బాగుంది కదా. ఇది మెయిన్ బిల్డింగ్, సిఎఫ్టిఆర్ఐ క్యాంపస్ మెయిన్ బిల్డింగ్. మొత్తం ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది ఇది. దీని బ్రాంచ్ ఇంకొకటి హైదరాబాద్లో హబ్సిగూడలో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ క్యాంపస్, ఇది హెడ్ క్వార్టర్స్ మైసూర్లో ఉంది. సో ఇక్కడికైతే నేను రీసెర్చ్ వర్క్ అయితే వచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నాకు ఎంఎస్సి 4th సెమిస్టర్లో ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్, దానికోసమే రీసెర్చ్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీకు నేను వచ్చేసి ఈవినింగ్ వ్యూ చూపిస్తున్నాను క్యాంపస్ది. యాక్చువల్గా ఇప్పుడే మొత్తం క్లాస్ అయింది, ల్యాబ్ వర్క్ ఉండే మార్నింగ్ నుంచి. సో డైలీ బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్కి కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఈవినింగ్ నైట్ కావస్తుంది. సో వీలైనంత వరకు చూపిస్తాను క్యాంపస్ అయితే, తర్వాత మిగతాది రేపు కంటిన్యూ చేస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న అయితే నేను సగం వరకు చూపించే ప్రయత్నం అయితే చేశాను, అండ్ తర్వాత చీకటి అయిపోయింది. అండ్ ఈరోజు అయితే అర్లీగా వచ్చి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను వ్లాగ్ని. అండ్ ఈరోజు హ్యాపీ ఉగాది టు వన్ అండ్ ఆల్, అండ్ యాజ్ వెల్ యాజ్ రంజాన్ కూడా. కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ కాలేజ్ టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి ఈవినింగ్ టైమింగ్ అయితే ఉండదు, ఒక 6:37 వరకు, అంటే ల్యాబ్ అయిపోయే వరకు ఉంటుంది. సిఎఫ్టిఆర్ఐ క్యాంపస్ ఇది మహారాణి ఉమెన్స్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్. దీనికి స్ట్రైట్ అంటే ఇది బ్యాక్ గేట్ ఆఫ్ సిఎఫ్టిఆర్ఐ. ఇక్కడే ట్రిన్ సైకిల్ కూడా ఉంటుంది. ఇది యాప్ త్రూ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెక్యూరిటీ అయితే 24/7 ఉంటుంది. వితౌట్ ఐడి కార్డ్ ఎవరిని అలౌ అయితే చెయ్యరు. సో ఇవే ట్రిన్ సైకిల్ అంటే మై బైక్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, దాని త్రూ ఇది అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. డౌన్లోడ్ ది యాప్, రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్, ఇలా స్టెప్స్ ఫాలో అయ్యి వీటిని అన్లాక్ చేసుకొని రైడ్ ఎంజాయ్ చేసేయచ్చు. ఈ ఐడి కార్డ్ అనమాట. ఇప్పుడు మనం కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా క్వార్టర్స్, అంటే పిహెచ్డి స్టూడెంట్స్కి క్వార్టర్స్ ఇస్తారు. ఫ్యామిలీతో పాటు స్టే చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి రీసెర్చ్ 24/7 నడుస్తూనే ఉంటుంది. ఏ టైంకి ఏ రీసెర్చ్ ఇలా ఏం జరుగుతుంది రియాక్షన్స్ చెప్పలేం, కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఈ క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా క్వార్టర్స్ అన్నమాట. అండ్ ఇక్కడే వెజిటేబుల్స్ అవి ఇవి అన్నీ కూడా దొరుకుతాయి. సో ఆడుకోవడానికి పిల్లలకి పార్క్ కూడా ఉంటుంది. సో ఎవరికన్నా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలా హెల్త్ సెంటర్ అనేది కూడా ఉంటుంది లోపలే. పిహెచ్డి స్కాలర్స్కి ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, అక్కడైతే సెక్యూరిటీ 24/7 ఉంటుంది. వితౌట్ ఐడి కార్డ్ అలౌ అయితే చెయ్యరు. చుట్టూ ఇలా గ్రీనరీ ఉంటుంది, ఎంతో బాగుంది కదా, పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం క్యాంపస్ అయితే. ఒకవేళ కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళకి పర్పస్ ఏంటి అని అడుగుతారు. ఒకవేళ పర్పస్ కన్వీనియంట్గా ఉంటేనే అలౌ చేస్తారు. క్వార్టర్స్ దాటిన తర్వాత ఇది ఇంకో గేట్.
ఇది ఇక్కడ నుంచి కాలేజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. Vegetable technology. ఇది పైలట్ ప్లాంట్ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫుడ్ ప్రొటెక్టెంట్ అండ్ ఇన్ఫెస్టేషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్. కదా అదే మెయిన్ బిల్డింగ్. ఇదంతా పార్కింగ్ ఏరియా. అదొచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ న్యూట్రిషన్. కుక్క ఎంత మంచిగా పండుకుంది నీడలో. సో ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ న్యూట్రిషన్. అండ్ ఇది వచ్చేసి మీట్ అండ్ మెరైన్ సైన్సెస్ డిపార్ట్మెంట్. ఫుడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రెడిషనల్ ఫుడ్స్ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్. పెద్ద పెద్ద స్తంభాలు, ఎంత బాగుంది కదా. మోదీ సార్తో కూడా ఒక చిన్న వీడియో. ట్రెడిషనల్ ఫుడ్ డిపార్ట్మెంట్. ఇది ఫుడ్ ఇంజనీరింగ్ సెంటర్. ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇది ఒక సిలబస్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది. దీంట్లో వచ్చేసి కొంతమంది ఫుడ్ ఇండస్ట్రీస్కి వెళ్తారు, మరి కొంతమంది వచ్చేసి ఇలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వస్తారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పిల్లలకి అందాలని చెప్పేసి ఈ పర్టికులర్ కోర్స్ అనేది నిర్ణయిస్తారనమాట. సో ఇది ఒక ఇంటర్న్షిప్ పీరియడ్ అని కూడా చెప్పచ్చు. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి 3 to 4 months లేదా 6 months కూడా చేస్తారు. ఇది క్యాంటీన్. ఈ ఏరియా అయితే ఆఫ్టర్నూన్ నిండిపోతుంది అనమాట. ఇక్కడ లంచ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ. క్యాంటీన్కి పర్టికులర్ టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి టైమింగ్స్. క్యాంటీన్కి రావాలనుకుంటే ఈ టైంలోపు రావాలి. క్యాంటీన్కి ఇటు సైడ్ ఇంకో గేట్ ఉంటుంది, అది నార్త్ గేట్. సో ఇంకొన్ని డిపార్ట్మెంట్స్, లైబ్రరీ, ఎంఎస్సి హాస్టల్స్ ఇవన్నీ చూపించేస్తాను. అండ్ స్కిప్ చేయకుండా వీడియోనైతే కంప్లీట్గా చూసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కమెంట్ చేస్తే నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ జనరేషన్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ బ్లాగ్స్ అయితే అంత ట్రెండ్ అవ్వవు. ఒకవేళ అవుతున్నా కూడా ఏవో చాలా రేర్గా ఉంటాయి. అవి ఆల్మోస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ అలాంటి వీడియోస్ అయితే చాలా ట్రెండ్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఇది ట్రెండ్ అయినా అవ్వకపోయినా
నా హ్యాపీనెస్ కోసం ఇలా ఇన్ఫర్మేటివ్ అయితే స్ప్రెడ్ చేయాలని చెప్పేసి బ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఇంకా అది మీ ఇష్టం, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ ఫైన్. అది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే చేసుకోండి, లేకపోతే ఇట్స్ ఓకే. ఇంకా షేర్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడో ఒక చోట అయితే ఈ బ్లాగ్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో వే ఆఫ్ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్ అలా చూస్తుంటే ఇంకా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి మొత్తం మైసూర్ అంతా ఇలాంటి షేప్ ఆఫ్ బిల్డింగ్స్తోనే ఉంటుంది ఆల్మోస్ట్. అయితే ఎంఎస్సి హాస్టల్స్. సో ఇవి ఎంఎస్సి హాస్టల్స్. గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది, బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఇదంతా ఎంఎస్సి హాస్టల్స్. అండ్ ఇది ఈస్ట్ గేట్ అంటారనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్ సిఎఫ్టిఆర్ఐ క్యాంపస్కి. సో లోపలికైతే ఎవరికి అలౌ అయితే చెయ్యరు. ఇది వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ అనాలిటికల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ. ఇది సిఎఫ్టిఆర్ఐ లైబ్రరీ. సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. సేమ్ కాలేజ్ టైమింగ్. అండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ ఫోటో షూటింగ్ అయితే చాలా బాగుంటుంది, జస్ట్ ఫర్ ఫన్. ఇది ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జిమ్ఖానా అంట. టైమింగ్స్ కూడా రాసింది వీటికి. ఇది యానిమల్ హౌస్ ఫెసిలిటీ. ఇక్కడే మైస్, ర్యాట్ అన్ని డిసెక్షన్ లోపల జరుగుతుంటుంది. వాటిని పెంచుతారు అండ్ డిసెక్షన్ కూడా జరుగుతుంది. యానిమల్స్ పైన రీసెర్చ్ ఏం జరిగినా ఇందులో జరుగుతుంది. మ్యాంగోస్ ఎంత బాగుంది. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఇది మిల్లింగ్ అండ్ బేకింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. సౌత్ గేట్. ఇలా ఈ సిఎఫ్టిఆర్ఐ క్యాంపస్కి టోటల్గా 4 గేట్స్ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గేట్. ఈస్ట్ గేట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. సౌత్ గేట్ వచ్చేసి ఇది. అండ్ నార్త్ గేట్ నేను మీకు క్యాంటీన్ దగ్గర చూపించాను కదా, అది నార్త్ గేట్. అండ్ వెస్ట్ గేట్ వచ్చేసి బ్యాక్ గేట్ అంటారు. ఇది ISMT, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మిల్లింగ్ టెక్నాలజీ. ఇటు సైడ్ అంతా మ్యాంగో ట్రీసే ఉన్నాయి. పురుగుల సౌండ్, అంతా నేచర్ సౌండ్ అయితే వినిపిస్తుంది క్లియర్గా.
పక్కనే రైల్వే మ్యూజియం ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే. ట్రైన్ సౌండ్ కూడా వినొచ్చు మీరు. అయ్యో చాలా లెంతీగా ఉందని మిస్ చేస్తున్నారేమో, స్కిప్ అయితే చేయకండి, కంప్లీట్గా చూడండి. క్యాంపస్ చాలా పెద్దది కాబట్టి వీడియో లెంత్ అయితే పెరుగుతుంది. మైసూర్ వచ్చి 1 మంత్ అవుతుంది, ఇంకో 3 మంత్స్ ఉంది డిసర్టేషన్ వర్క్. అండ్ ఆలోపు మైసూర్లో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ కూడా కవర్ చేసేద్దాం. క్యాంపస్లో పిహెచ్డి చేయాలనుకునే వాళ్ళు CFTRI వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ACSIR అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అంటే ఏమేమి కావాలి, ఎలిజిబిలిటీ ఏంటిది అవన్నీ మీకు ఆ వెబ్సైట్లో చూపిస్తారనమాట. దీనికి ఇప్పుడు ప్రెజెంట్గా ఎవరైనా నెట్, గేట్, సెట్, ICMR, CSIR ఇలాంటివి ఏమన్నా ఎగ్జామ్స్, ఫెలోషిప్ లెవెల్ ఏమన్నా రాసి ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 లాస్ట్ డేట్. HRD డిపార్ట్మెంట్ జాయినింగ్ ఏమన్నా కూడా వాటి రిలేటెడ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. HRD డిపార్ట్మెంట్. ఇది గ్రెయిన్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ చేస్తాను అండ్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, సో దట్ ఐ కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టడీస్. ఏమైనా కూడా స్టడీ రిలేటెడ్ ఏం డౌట్ ఉన్నా కూడా, ఒకవేళ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇలా కామెంట్ చేస్తే సో దట్ ఐ కెన్ డూ రిలేటెడ్ అబౌట్ దట్. అండ్ నా బ్లాగ్స్ త్రూ మీకైతే అన్ని ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్టడీ రిలేటెడ్ నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. చూపించేటట్టు ఎంత బాగున్నాయి కదండి ఇవన్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది క్యాంపస్. అండ్ స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంత పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అంతా. మొత్తం 12 స్తంభాలతో ఇలా CFTRI క్యాంపస్ బ్లాగ్ అయితే అయిపోయింది. ఇది చెలువాంబ హాల్. ఈ హాల్ వచ్చేసి మెయిన్ బిల్డింగ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎలాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా ఈ హాల్లో అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది మెయిన్ బిల్డింగ్ లోపల వ్యూ. ఈ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఫోకస్ చేసే మెయిన్ ఏరియాస్ ఏంటంటే ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అండ్ ఫుడ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ. సో ఈ ఏరియాస్లో రీసెర్చ్ అనేది జరుగుతుంది. క్యాంపస్లో MSc ప్లస్ PhD ప్రోగ్రామ్ ఉంది. MSc వచ్చేసి 2 years ఉంటుంది అండ్ PhD వచ్చేసి 5 years. ఒకవేళ MSc చేయాలనుకుంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అండ్ PhD కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాను కదా, UGC నెట్ లేకపోతే CSIR, ICMR ఇలాంటివి ఏమన్నా నేషనల్ లెవెల్ ఫెలోషిప్స్ ఒకవేళ మీకు వచ్చినట్టుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు PhD ప్రోగ్రామ్కి. ఈ క్యాంపస్లో అప్లికేషన్ వచ్చేసి మార్చ్, ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఇయర్ ఎండింగ్లో కూడా రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ మీకు నేషనల్ లెవెల్ ఫెలోషిప్స్ ఏమన్నా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంటర్వ్యూ బేస్డ్ లేకపోతే రీజనింగ్ యాప్టిట్యూడ్ బేస్డ్ పైన వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
సిఎఫ్టిఆర్ఐ స్కూల్కి వెళ్తున్నాం. ఇదే సిఎఫ్టిఆర్ఐ స్కూల్, అది హై స్కూల్ వాళ్ళకి, ఇది ప్రైమరీ సెక్షన్. నెక్స్ట్ వ్లాగ్ ర్యాట్ డిసెక్షన్ మినీ వ్లాగ్ చేస్తాను, అది కూడా చూసేయండి. సో ఫైనల్లీ వ్లాగ్ అయితే అయిపోయింది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్స్లో కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ టు యూ ఆల్. అండ్ ల్యాబ్కి టైం అయిపోతుంది. బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.